hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with your favorite DIY episode. చాలా రోజులైంది మనం ఒక DIY ఎపిసోడ్ చేసి. ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి I thought this is the right time to do it. ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నందుకు నాకు కూడా చాలా గిల్ట్గా ఉంది బికాస్ ఐ లవ్ టు డూ DIYs. బట్ ఏమవుతుందంటే రీచ్ కానీ దానికి రావాల్సిన విజిబిలిటీ రావట్లేదని చాలా ఫీల్ అయినా మధ్యలో. బట్ ఐ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ కాబట్టి అందుకనే ఐ టుక్ సమ్ బ్రేక్ అండ్ ఫైనలీ మన ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే మన ఛానల్లో ఏముండాలి, DIY వీడియోస్. సో ఇది వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా చేసుకోగలిగే డెకరేషన్ అండ్ అలంకరణ అనమాట. అంతకు ముందు కూడా మనము మన ఛానల్లో DIY చేసాము వరలక్ష్మి వ్రతానికి. బట్ ఇది కొంచెం డిఫరెంట్. నాకు పర్సనల్గా నచ్చిన డెకరేషన్, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న డెకరేషన్. ఫైనలీ ఆఫ్టర్ ప్లానింగ్ ఫర్ 15 days ఐఎమ్ డూయింగ్ ఇట్. పర్టికులర్గా ఈ డెకార్ అలంకరణ చేయడానికి చాలా థింగ్స్ కావాలి కాబట్టి మనకి కావాల్సిన థింగ్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పట్లేదు. సో దానికి మీరేం చేయాలంటే వీడియోని కంప్లీట్గా చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా. DIYస్లో ఏంటంటే కొంచెం ఒక్క సెకండ్ 1 minute స్కిప్ చేసినా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా మర్చిపోతారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియోలో యూస్ చేసే ఇంపార్టెంట్ థింగ్స్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఆన్లైన్లో దొరుకుతాయో వాటి లింక్స్ నేను కింద పేస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వరలక్ష్మి వ్రతం అంటే ఇలానే చేసుకోవాలని ఏం లేదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు అలా అలంకరించుకోవచ్చు. అండ్ అలంకరణ చేసే విగ్రహానికి పూజలు చెయ్యరు, అదేంటంటే అలంకరణకి మాత్రమే యూజ్ చేస్తారు. పూజ చేసేది వచ్చి కలశానికి పూజ చేస్తారు. అది చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ చాలా చాలా ఖర్చు పెట్టేసి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనం ఇలా చేయాలి అని అనుకుంటారు. అలా ఏం లేదు. మీకు నచ్చినట్టు మీకు ఎలా చేసుకుంటే సంతృప్తినిస్తుందో అలా చేసుకోండి. అండ్ దీనికి ఈరోజు నేను చేసే వీడియోకి పెద్ద బడ్జెట్స్ ఏం అవసరం లేదు. బట్ మనకి నచ్చినట్టు మనకి కావాల్సినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయాలనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మన దగ్గర ఉన్నవే ఉంటాయి, బట్ కొన్ని పర్చేస్ చేసుకోవాలి కూడా. పర్చేస్ చేసుకున్నా మనకు అవసరమైనవి ఉంటాయి. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో నేను ప్లేస్ చేయాలనుకున్నా. డైరెక్ట్ అమ్మవారిని అక్కడ కూడా పెట్టచ్చు, కానీ నాకున్న స్టెప్ సైజ్ చాలా చిన్నగా ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాక్ డ్రాప్ కూడా కొత్తగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాండ్స్ యూజ్ చేస్తున్నాము. ఇవి మనకి అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ అనమాట. వీటితో మనం ఎలాంటి బ్యాక్ డ్రాప్స్ అన్నా ప్రాపర్గా సెట్ చేసుకోవచ్చు. వాల్కి సెట్ చేసుకునే బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి. ఇవేంటంటే వెన్ యూ స్టార్ట్ లర్నింగ్ హౌ టు డూ బ్యాక్ డ్రాప్స్ అండ్ స్టఫ్, దీస్ విల్ బీ వెరీ యూస్ఫుల్. నేనైతే ఒక సెట్ మొత్తం కొన్నాను, ఆ లింక్ కింద పేస్ట్ చేస్తాను, చెక్ చేయండి. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో బట్ జస్ట్ లెటింగ్ యూ నో సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు డెకరేట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మనకి ఇట్లా 3 clips ఉన్నాయన్నమాట కింద నుంచి. అవన్నీ ఓపెన్ చేసుకుని మనం ఇట్లా లెంత్ చేసుకోవాలి, మనకి నచ్చినంత లెంత్. నేనైతే 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో ఫర్ షూర్ చూసుకోవాలి, సో దట్ మనకి బ్యాక్ డ్రాప్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, లేదంటే స్లాంట్ అయిపోతుంది. అది మేక్ షూర్ యూ చెక్ ఇట్ ప్రాపర్లీ. బోత్ ఆర్ లైక్ ఈక్వల్. సో మనకి ఇట్లా 3 pieces వస్తాయన్నమాట, 1 2 3. సో వీటిని ఏంటంటే ఇట్లా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని మనం ఇట్లా ప్లేస్ చేసుకుని లాక్ చేసుకోవాలి. సో దీనికి ఇట్లా హోల్స్ వస్తాయి. మనకి ట్రైపాడ్స్ ఎట్లా అయితే పెట్టుకున్నాం సైడ్ స్టాండ్స్, వాటికి రాడ్ ఉంటుంది, కొంచెం నాబ్ ఉంటుంది. ఆ నాబ్లోకి ఈ హోల్స్ని సెట్ చేసుకోవాలి. సో ఇది కావాలంటే మనం జస్ట్ 2 stands యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 stands యూజ్ చేస్తే ఏంటంటే జస్ట్ కొంచెమే వస్తుంది, లైక్ 3 feet 4 feet ఉంటుంది. ఇది అనుకోండి మీకు కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది, పిక్చర్స్ అవి దిగడానికి కూడా స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో నేను అందుకనే 3 stands యూజ్ చేస్తున్నా. సో వీటికి లాకింగ్ సిస్టమ్ వచ్చి ఇలాగా స్క్రూస్ వస్తాయన్నమాట. వీటిని అక్కడ ప్లేస్ చేసి ఇట్లా టైట్ చేసుకోవాలి. సో మనకి ఏవైతే మనం బ్యాక్ డ్రాప్ స్టాండ్ కొన్నప్పుడు ఇట్లాంటి బ్యాగ్స్ కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే మనం బ్యాక్ డ్రాప్కి చాలా వెయిట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇవి శాండ్ బ్యాగ్స్ అంటారు, వీటిలో మనం శాండ్ యాడ్ చేసుకోవాలి. ఎంటీ బ్యాగ్స్ వస్తాయి. నేనేమో శాండ్తో పాటు వస్తుంది అనుకున్నా, ఓపెన్ చేయగానే చూస్తే అదేంటి ఎంటీ ఉన్నాయని మళ్ళీ శాండ్ యాడ్ చేసాము. సో దీన్ని మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో ఈ క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఆ బ్యాక్ డ్రాప్ సెట్తో వస్తాయి. అవి కాకుండా నేను సపరేట్గా కూడా ఆర్డర్ చేశాను, సారీ డ్రేపింగ్ అప్పుడు దానికి పనికొస్తుందని. సో ఈ క్లిప్స్ యూజ్ చేస్తూ మనం బ్యాక్ డ్రాప్లో మ్యాట్స్ పెడతామన్నమాట. ఆ మ్యాట్స్ ఎందుకంటే మనం ఏవైతే లీవ్స్ తర్వాత యూజ్ చేస్తామో దానికి సపోర్ట్ని ఇస్తాయి. సో ఈ క్లిప్స్ చాలా టైట్గా ఉంటాయి.
ఎక్కువ సపోర్ట్ని ఇస్తాయి. సో ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక 8 to 10 పీసెస్ ఆర్ లైక్ 450 అరౌండ్ అట్లా ఉంటుంది. వీటి లింక్స్ కూడా పేస్ట్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇవి మనకి కేన్ మ్యాట్స్, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ అమెజాన్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో మనకి నేనైతే ఎక్కువ ఇంద్రనగర్ సైడ్ చూసాను, అక్కడ దొరుకుతాయి మనకి. ఇవి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నా. నేనైతే ఈరోజు థీమ్ వనంలో వరలక్ష్మి అమ్మవారు అని పెట్టుకున్నాను. ఫస్ట్ కొంచెం గ్రీన్స్ ఎక్కువ ఉండాలి, అరటి చెట్లు ఎక్కువ ఉండాలి. ఈ మధ్య నేను ఎక్కువ బ్యాక్ డ్రాప్స్ ఇది డిస్కస్ చేయడం వల్ల ఏంటో ఏలో మొత్తం అవే వస్తున్నాయి అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ మేబీ దిస్ ఈజ్ అ కాలింగ్, చేసేద్దామని చెప్పని అనిపించింది. మనకు అన్నీ ఆల్రెడీ వచ్చి కాబట్టి ఏదో ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఫస్ట్ అయితే మనకి అరిటాకులు చాలా కావాలి. లైక్ నేనైతే ఒక 100 అరిటాకులు తెచ్చుకున్నా, అది కూడా మార్కెట్కి వెళ్ళి. మేక్ షూర్ యూ గో టు అ మార్కెట్ బికాస్ యూ గెట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే మనకు వస్తాయి. బికాస్ ఫెస్టివల్స్ కాబట్టి లోకల్ మన ఇంటి దగ్గర షాప్స్లో కానీ బండిల దగ్గర కానీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బెటర్, ఈవినింగ్స్ అయితే ఇంకా బెటర్, మధ్యాహ్నం పూటలు వెళ్ళొద్దు. సో ఇవి నిన్నే తెచ్చుకుని పెట్టుకున్నా. నేనేం చేస్తున్నానంటే ఈ ఆకుని హాఫ్ కట్ చేసి ఇలా ప్లేస్ చేయాలనుకున్నా. సో దట్ మనకి మల్టిపుల్ లీవ్స్ రావడం వల్ల అది ఒక డిఫరెంట్ లుక్ని ఇస్తుంది. లాస్ట్ టైం మనం ఇలా ప్లేస్ చేసాము, ఇలా ప్లేస్ చేసాము. ఈసారి ఐ వాంట్ టు కట్ దెమ్ ఇంటూ హాఫ్ అండ్ ప్లేస్ ఇట్ బికాస్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ లుక్. సో అందుకని నేనైతే ఇలాగ మల్టిపుల్ లీవ్స్ కట్ చేసుకున్నాము. సో వీటిని మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. నేను 100 లీవ్స్ తీసుకున్నా, నాకు ఈచ్ లీవ్ 7 రూపీస్ పడింది. మామూలుగా సీజన్ లేకపోతే కనుక 2 రూపీస్ 3 రూపీస్కి వస్తుంది, బట్ సీజన్ వల్ల రేట్స్ అన్నీ హైక్ అయిపోయినాయి. సో వీటిని మనం బాల్ పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఆ పిన్స్ మనకి ఈజీగా దొరికేస్తే స్టేషనరీలో కూడా దొరుకుతుంది, ఆర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీటిని నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో మనము ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఏ షేప్ ఎట్టొస్తుంది ఏంటి అని. ఓవరాల్గా చేసిన తర్వాత బాగానే ఉంటుంది. పెట్టేటప్పుడు మాత్రం అయ్యో ఈ షేప్ ఇటు కరెక్ట్ లేదే అనే ఫీలింగ్ వస్తే కనుక డోంట్ స్టాప్ అండ్ జస్ట్ కీప్ డూయింగ్. సో కృతిక ఇస్ హియర్ ఆఫ్టర్ ఏజెస్. అప్పుడప్పుడు వచ్చి మెరుపుతీగా వచ్చి అలా కనిపించి వెళ్తుంది. సో కానీ ఎప్పుడు నాకు అవ్వదు. ఎగ్జాక్ట్లీ, అది లేకపోతే నాకు ఎనర్జీ రాదు. అది ఉందనుకోండి కొంచెం పుష్ చేస్తే అక్క చెయ్యక్క యునో ఆఫ్టర్ 30 ఎవ్రీథింగ్ చేంజెస్. లైక్ యునో ఐ వాజ్ అమ్మో నేను డిఐవైస్ ఎలా చేస్తుందని ఒక్కొక్కసారి నా వీడియోస్ నేను చూసుకుని కొంచెం మోటివేట్ చేసుకుంటున్నాను. బట్ ఆ కృతిక, మా బుజ్జక్క, దుర్గక్క ఎవరున్నా సరే దే విల్ జస్ట్ కీప్ పుషింగ్ మీ అవుట్ లైక్ యూనో యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి. సో మనకి లీఫ్ ఇలా ఉంది కదా, ఈజీగా ఉంటుంది కదా అని ఆకులో పిన్ పెట్టదు. మా చెల్లి అదే చేసింది. అలా చేయడం వల్ల ఆకులన్నీ ఊడుతున్నాయి. సో మేక్ షూర్ లీఫ్ కట్ చేసినప్పుడే ఇలా సగం కట్ చేసుకుంటే మనకి ఇక్కడ థిక్ ఇది ఉంటుంది అనమాట. దానికి పిన్స్ పెడుతుంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం ఈ ఆకు కింద ఇలా ప్లేస్ చేసుకుని పెట్టుకోవాలి పిన్స్. ఓకే, సో మనము 1 2 3 4 లీవ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకా స్పేస్ ఉందన్నమాట. సో దానికి మేము ఈ సైజెస్ ఆఫ్ అరిటాకులు పెడుతున్నాం. సో దట్ మనకి స్టాండ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి అప్పుడు నిండుగా కనిపిస్తుంది. యాక్చువల్లీ మన బ్యాక్ డ్రాప్ అయితే సగం అయిపోయింది. నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ చాలా బాగా నచ్చింది. మామూలుగా హల్దీ ఫంక్షన్స్కి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది. జస్ట్ బంతిపూలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను కొంచెం లోటస్ ఇట్లా యాడ్ చేయాలనుకున్నా. దానికన్నా ముందు అమ్మవారిని ప్లేస్ చేయడానికి స్టాండ్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా అరటి చెట్లు కూడా తీసుకోవచ్చు, అవి కూడా కట్టుకోవాలి. అవన్నీ చేసేసుకుందాం. లెట్స్ గో. అబ్బో హలో చెప్పు. హాయ్ చెప్పు. సాన్వి చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. ఇంకా జస్ట్ 1 డేలో మండే August 4th సాన్వి బర్త్డే. హాయ్ చెప్పు. ఇక్కడ సో ఇవి అరటి చెట్లు పెట్టుకునే స్టాండ్స్ అనమాట. అరటి చెట్లు అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న పిలకలు అంటారు కదా, అవి పెట్టుకునేవి. అవి ఏంటంటే ఇవి హోల్డ్ చేస్తాయి. ఇలాంటివి మార్కెట్లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి. ఇవి మనకి 350 రూపీస్కి పేర్ వస్తున్నాయి. అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, మల్టిపుల్ పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి మనం ఒక 8 తెప్పించాను. ఇటు ఒక 2 అట్లా ప్లేస్ చేయడానికి. సో ఈ స్టాండ్స్ ఉంటే ఏంటంటే మనకి చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఆ హుక్కి ఒకటి గుచ్చి ఇంకొకటి సైడ్లో యాడ్ చేస్తున్నా. సో దట్ వెయిట్ ఎక్కువ హోల్డ్ చేస్తుంది, లేదంటే కనుక పడిపోతుంది. నేనైతే ఇలాగ ఈ ప్లాంట్స్ అన్ని సెట్ చేసాను అనమాట. ఈ స్టాండ్స్ అరటి చెట్లే చాలా బ్యూటీని యాడ్ చేస్తుంది. ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్, ఏదో పొలంలో కూర్చున్నట్టు, అరటి తోటలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ప్లేస్ అయితే ఇలా సెట్ చేసాము. దీని మీద నేను ఒక స్టాండ్ సెట్ చేసుకుని అమ్మవారిని కూర్చోపెట్టాలనుకుంటున్నా. దానికన్నా ముందు ఐఎమ్ టేకింగ్ అ షార్ట్ బ్రేక్.
ఓకే, ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్. సో ఇది ప్లాంట్ స్టాండ్ అనమాట. దీన్ని యూజ్ చేయాలనుకున్నా ఎందుకంటే అమ్మవారి స్టెప్ పైన కూర్చుని ఉన్నట్టు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఈవెన్ ద డ్రేపింగ్ ఆల్సో మనం కొంచెం డిఫరెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది కూడా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. దీంట్లో 3 స్టెప్స్ కూడా ఉంటాయి. మనకి ఏ నర్సరీ షాప్లో ఉన్నా దొరుకుతాయి. ఒకసారి కొని పెట్టేసుకుంటే మనకి ప్రతిసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నాను ఫస్ట్ మెటీరియల్ ఏదన్నా తీసుకుని డ్రాప్ చేద్దామని. అది లాస్ట్ టైం కూడా చేసాం. సో ఐ వాస్ థింకింగ్ ఎలాగో మన దగ్గర అరిటాకులు ఉన్నాయి కాబట్టి ఇది సడన్గా వచ్చిన ప్లాన్ అనమాట. దీన్ని మనం అరిటాకులతోటి కవర్ చేయబోతున్నాము. సో దట్ ఇట్ విల్ మర్జ్ ఇన్ టు ద బ్యాక్ డ్రాప్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. దీనికి మనం ఎలా పేస్ట్ చేస్తామంటే డబుల్ గమ్ టేప్ తోటి పేస్ట్ చేసుకుంటాము. మామూలుగా ఫ్యాబ్రిక్తో కూడా సెట్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇలా కొంచెం యూనిక్గా చేయాలని అనిపించింది. బేసికల్గా మన దగ్గర ఉన్న థింగ్స్ తోటి మనం ఏం చేయగలుగుతాము అనేది కొంచెం క్లారిటీ వచ్చేస్తే ఆర్ట్లో చాలా హెల్ప్ అయింది అనమాట. నేను డిఐవై స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్గా చేయడానికి మెయిన్ పాసిబిలిటీ అదే. నా చుట్టుపక్కల ఉన్న థింగ్స్తో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తాను. ఇదైతే నాకు సడన్గా వచ్చిన థాట్, బట్ నాకైతే ప్రిటీ అనిపించింది బికాస్ మనం అనుకున్న థీమ్ ప్రకారం వెళ్తుంది. ఇది అయిపోయింది కాబట్టి ఇది ఒక సైడ్కి పెట్టేసుకుందాం. తర్వాత నేను అమ్మవారి వెనకాల ఒక లోటస్ వస్తే బాగుంటుందని నేను ఆలోచించాను. దానికి మనం ఫ్లవర్స్ పేస్ట్ చేయాలి, అది చేసేసుకుందాం. ద లోటస్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దీనికి మనము రోజెస్ అన్ని గుండు సుద్దులు అంటారు కదా, బాల్ పిన్స్ తోటి, వాటితోటి మనం స్టిక్ చేయాలి. నార్మల్గా అందరూ అదే చేస్తారు. నేనైతే రెడ్ ఫ్లవర్స్ తీసుకోవాలనుకున్నా ఎందుకంటే అమ్మవారి చీర కాంట్రాస్ట్ తీసుకోవాలనుకున్నా. ఈవెన్ గ్రీన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి రెడ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఈవెన్ ఎల్లో, వైట్. బట్ నేను శారీకి మ్యాచింగ్ చేయాలనుకున్నా, అందుకే ఇలా తీసుకున్నాను అనమాట. సో దీనికి మనం రెడ్ రోజెస్, చిన్న రోజెస్ వస్తాయి కదా, అవి తీసుకుంటున్నాను. సో దట్ మనకి నిండుగా కనిపిస్తుంది కాబట్టి. సో అవి మనము ఫ్లవర్ తీసుకుని దీనిపైన ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. సో బేసికల్గా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏంటంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. డిఐవైస్ చేస్తున్నప్పుడు ఫెస్టివల్స్కి ఎస్పెషల్లీ, లైక్ మీరు సంక్రాంతి వ్లాగ్ చూసినా, వినాయక చవితి వ్లాగ్ చూసినా అందరం కలిసిమెలిసి అట్లా మాట్లాడుకుంటూ చేస్తే పని త్వరగా అయిపోద్ది. మీరు ఒక్కలే ఉంటే కనుక ఇంత పెద్ద సైజ్ తీసుకోవద్దు, లోటస్ చాలా టైం పడుతుంది. దీంట్లో చిన్న సైజు థర్మోకాల్ కాకుండా యూ కెన్ కార్డ్బోర్డ్ కూడా తీసుకుని లోటస్ షేప్లో కట్ చేసుకుని పెటల్స్ అన్ని వేసి గమ్మేసి పేస్ట్ చేసుకోవచ్చు. నానా థ్యాంక్ యూ. మన లోటస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చుతుంది. అండ్ బేసికల్గా ఒక 2-3 ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ అదే ఒక్కలే చేయాలంటే కష్టమే. మీరు కనుక 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటే కనుక 7వ తారీఖు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే దట్ వే మనము స్ట్రెస్డ్ ఉండము, ప్లస్ బాడీ అలసిపోదు అనమాట. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి పలహారాలు అవన్నీ చేసుకుని పూజకి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అదే ఒకటే రోజు డెకరేషన్, ఒకటే రోజు పూజ అంటే చాలా టైర్డ్ అయిపోతాము. ఫస్ట్లో నేను అట్లాగే చేసుకునేదాన్ని, పెద్ద నాకు ఓపిక అంతా నా దగ్గరే ఉంది అన్నట్టు ఫీల్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి డెకరేషను, అలంకరణ అన్నీ చేసుకుని తర్వాత మళ్ళీ ప్రసాదాలు చేసుకుని తర్వాత పూజ చేసుకునేదాన్ని. బట్ తర్వాత మనకి కొంచెం బ్రెయిన్ వచ్చి ముందు రోజే అలంకరణ చేసుకుని నెక్స్ట్ డే సాన్వి చేసే పనులు చూస్తున్నారా. సో టీచ్ దెమ్ ఎర్లీ అంటారు కదా, ఇలాగే టీచ్ చేయాలి. సో మెస్ చేసిన దాంతోనే నేర్చుకుంటారు. నేను అంతే, చిన్నప్పుడు అంతా అన్నింటిలో వేలు పెట్టి ఇది చేయాలా అది చేయాలా అని తిరుగుతూ ఉండేదాన్ని. సో అందుకని ఇప్పుడు ఇంత టాలెంట్ వచ్చింది. మా సాన్వి పాపకు కూడా అలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలా డిఐవై చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట కూడా చేయించుకోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయట 10,000 అవుతుంది అనుకోండి, మనకి ఇంటి దగ్గర చేసుకుంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్ తక్కువ అయింది, లైక్ 5,000కే అవ్వచ్చు. కృతికాని అడిగి తెలుసుకుందాం ఎంత అవ్వచ్చు. ఈజీగా 20,000 అన్న తీసుకుంటారు కదా మినిమమ్. అండ్ కాస్టింగ్ ప్లస్ మనము ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. ఇలాంటి పనులని నాకు బాగానే ఇష్టం కాబట్టి ఇష్టంతో చేస్తే ఏదన్నా ఈజీగానే అయిపోద్ది. సో కాకపోతే టైం టేకింగ్ ఉండాలి. సో ఇక్కడ మనము మధ్యలో అవుట్ లైన్ కింద వదిలేసాం కదా, దానికి రెడ్ ఫ్లవర్స్ పెడితే మరీ గాడీగా అయిపోద్ది అని చెప్పి నేను ఎలాగో వైట్ చామంతి తీసుకొచ్చాను, వాటిని ఇక్కడ ప్లేస్ చేయాలనుకున్నాను. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ అండ్ ఒక డెఫినేషన్
డెఫినేషన్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం షార్ప్ ఎడ్జెస్ అవి వస్తాయి, ప్లస్ నీట్ గా కనిపిస్తుంది, ఫుల్ గా కనిపిస్తుంది ఫ్లవర్. ఓకే, సో మన లోటస్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా నిండుగా చాలా ముద్దుగా కనిపిస్తుంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత బాగా ప్రిపేర్ చేస్తామని. కృతిక హెల్ప్ చేసింది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. నేను మధ్యలో కొంచెం డౌట్ పడ్డాను, ఏంటి ఇంత లైట్ గా కనిపిస్తుందని. వెన్ వీ యాడెడ్ ద వైట్ ఫ్లవర్స్ ఇట్ గేవ్ సో మచ్ బ్యూటీ టు ద షేప్. సో దీన్ని మనం ఎలా కడతామంటే బైండింగ్ వైర్ యూస్ చేసుకుని సెంటర్లోంచి 2 sides నుంచి పుల్ చేసుకుని లాగి కట్టాలంట. దానికి మనకు అంత ఐడియా లేదు, సో ఎక్స్పర్ట్స్ సలహా మేరకు అలా చెయ్యాలి. సో లెట్స్ టై ఇట్ ఆఫ్. సో ఫ్రంట్ బైండింగ్ వైర్ ఫ్రంట్ నుంచి ఇట్లా యూ షేప్లో ఇక్కడ తీసుకొచ్చాము ఇటు. సో వీటిని ఏంటంటే అటు సైడ్ మనం సాపలోంచి అటు లాగితే అక్కడ బైండింగ్ వైర్ లాగాం రాడ్ నుంచి. సో రెండు కలిపి సెక్యూర్ చేసుకుంటే మనకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇలా కూడా వేరేలా కూడా చేయొచ్చు, బట్ బైండింగ్ వైర్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ టు సెక్యూర్ ద ఫ్రేమ్. జారకుండా కొంచెం టైట్ గా పెట్టుకోవచ్చు. సో మా లోటస్ అయితే ఇలా సెట్ చేసుకున్నాం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద లోటస్ మాత్రం ట్రై చేయకండి, నిజం చెప్పాలి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 3-4 కష్టపడి పట్టుకుని 4 బైండింగ్స్ వైర్స్ వేస్తే ఈ మాత్రం కూర్చుని ఉంది. బికాస్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టైట్గా లాక్ కట్టాల్సి వచ్చింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇలా వచ్చింది లోటస్ అయితే. ఇప్పుడు మనం సారీ డ్రేపింగ్, మెయిన్ ఇంపార్టెంట్ వరలక్ష్మి వ్రతానికి చేయాల్సింది సారీ డ్రేపింగ్ చేసేసుకుందాం. ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా, చూద్దాం. నేను కూడా మీతో పాటు ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ గో. సో నేనైతే అమ్మవారికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ ఇచ్చాను, బికాజ్ నాకు ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చాలా నచ్చింది అండ్ కాంబినేషన్ కూడా నచ్చింది. ఎప్పుడు ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ నేను ట్రై చేయలేదు అమ్మవారికి, అందుకని డెకరేషన్ కూడా గ్రీన్ వైట్ రెడ్ కాంబినేషన్ పెట్టుకున్నాను. సో దీన్ని ఈసారి మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్స్ చూపిస్తాను, ప్రాపర్గా ఈజీగా అర్థమయ్యేలా కడతాను. ఎందుకంటే మరీ డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక అది చాలా అర్థం కావడానికి టైం పడుతుంది. సో మనం ఏం లేదు, మామూలుగా సారీ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా పొడుగ్గా పెట్టుకుని, దాన్ని హాఫ్ చేసేస్తాము. హాఫ్ చేసి పైన ఫోల్డ్ చేసుకుంటాం. ఇదంతా ఫోల్డ్ చేసుకుని పళ్ళుకి మాత్రం మనం స్ట్రెయిట్ పళ్ళుకి ఎట్లా పెట్టుకుంటాం అట్లనే పెడతాం. ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తాను. సో మనం సారీ కార్నర్ నుంచి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. సో ఇలా సగం పెట్టుకున్న తర్వాత క్లిప్స్ పెట్టుకోవాలి. క్లిప్స్ పెట్టుకుంటే ఏంటంటే ప్లీట్స్ పక్కకి వెళ్ళకుండా ఉంటాయి. ప్లీట్స్ అన్ని ఇలా పెట్టుకుని సెక్యూర్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇటు జరిపేసి మనము ఇప్పుడు పళ్ళుకి ఏదైతే ఇక్కడ పళ్ళుకి వస్తుందో అది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. దీన్ని వర్టికల్గా చేయాలి ప్లీట్స్. సో మనం హాఫ్ అట్లా ప్లీట్ చేసుకున్న తర్వాత పళ్ళు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని మనం సారీకి పళ్ళు ఎలా ఫోల్డ్ చేస్తామో అట్లాగే ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం ప్లీట్స్ సారీకి ఎలా పెట్టుకుంటామో అట్లా ఇలా ఫోల్డ్ చేసుకుని దీనికి ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాం. దీని తర్వాత ఇంకా ముందుకు తీసుకుని మిగతాది కూడా సెట్ చేసుకోవాలి ప్రాపర్గా. సో ఇది ఇలా ఇక్కడ క్లిప్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక 3 క్లిప్స్, అక్కడ ఒక 4 క్లిప్స్ మనకి యూజ్ అయినాయి. సో డ్రేపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి సారీ కట్టడానికి మనం బేస్ రెడీ చేద్దాం. లైక్ బిందె, ఇంకా చెంబు, ఇవన్నీ కలిపి యాడ్ చేసుకోవచ్చు. అవి నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో చూద్దాం. సో నేను సపరేట్ బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను, దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తా. ఇది మనకి హ్యాండ్స్కి ఏదైతే డిజైన్ వస్తుందో దాన్ని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని టోటల్ బార్డర్ ఎంత ఉందో అంతే తీసుకున్నాం. బికాజ్ నా దగ్గర ఉన్న చేతులు చిన్నగా ఉన్నాయి, మీకు పెద్దగా హ్యాండ్స్ ఉంటే కనుక పెద్ద బార్డర్ తీసుకోవాలి. సో నేను ఇట్లా పెట్టాను ఫోల్డింగ్. దీన్ని ఇలా పెట్టి మనం ఇప్పుడు మన హ్యాండ్ సైజ్ వచ్చి ఇంత ఉంది. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పటికీ కిందకు ఉంటుంది, ఆశీర్వదించే చెయ్యి ఎప్పుడు రైట్లో ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఆశీర్వదించే చెయ్యి ఎప్పుడు రైట్లో ఉండాలి. సో ఇది ఆశీర్వదిస్తున్నట్టు. సో వీటిని మనం ఎలా సెట్ చేస్తామంటే, సో ఇలా చుట్టుకుని మనం బాబీ పిన్స్ పెట్టుకోవాలి. ఈ పిన్స్ అయితే మనకు చాలా బాగా యూజ్ అయినాయి. సో వాటిని బాగా సెక్యూర్ చేసుకునేలాగా మనం పిన్స్ కుచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బేస్ తయారు చేసుకోవడానికి నేనైతే ఈ బిందె యూజ్ చేస్తున్నా. దీనిపైన ఇత్తడి చెంబు ఒకటి యూజ్ చేస్తున్నా, ఇక్కడ వరకు వచ్చింది కదా. దీని తర్వాత ఈ కలశం యూజ్ చేస్తున్నాను. దీనిపైన కొబ్బరికాయ.
సో ఇట్లా ఏంటంటే ఇక్కడ ఫేస్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బాడీ కింద మనకి షేప్ వచ్చేస్తుంది. ఇది వచ్చి నాకు పూజ స్టోర్లో అవైలబుల్గా ఉండింది. మామూలుగా అయితే నేను కర్ర కట్టి నీడిల్ పెట్టి అట్లా చేసేదాన్ని. ఇది రెడీమేడ్గా అవైలబుల్ ఉంది కాబట్టి ఇట్లా పెడుతున్నాను. మీరు ఒకవేళ ఇలా పెట్టుకోవద్దు అనుకుంటే కనుక నా ప్రీవియస్ వరలక్ష్మి వ్రతం వీడియో చూడండి. దాంట్లో ఇంకా సింపుల్గా నీడిల్ పెట్టి ఎట్లా చేసానో తెలుస్తుంది. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే మోస్ట్లీ ప్రతి పూజ స్టోర్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఇలాగా ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మనం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే డబుల్ గమ్ టేప్ వేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. అది కూడా చూసేద్దాం. కొబ్బరికాయ కూడా డబుల్ గమ్ టేప్ వేసుకోవాలి సో దట్ అది ఫిట్గా ఉంటుంది. లేదంటే ఫేస్ కాబట్టి కొంచెం మూమెంట్ అది ఎక్కువ అయిపోద్ది. మనము ఇక్కడ రెడీ చేసుకుని పైన ప్లేస్ చేసుకోవాలి కాబట్టి సో మనం ఏదైతే సపోర్ట్ కోసం కొన్నామో టూల్ దాన్ని ఇట్లా ప్లేస్ చేసుకుని ఒక రోప్ తీసుకోండి. చిన్న సైజ్ రోప్ తీసుకుని దాన్ని ఇలా పెట్టి టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకున్నాం కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక పీట మీద సెట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి మనం పెట్టుకున్న ప్లాంటర్ దానిపైన సెట్ చేసుకోవచ్చు. సో మనం ప్లీట్స్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాం కాబట్టి దీన్ని నేను థ్రెడ్తో ఇలాగ థ్రెడ్ తీసుకుని ఇక్కడ కట్టేస్తున్నాను నడానికి. ఇప్పుడు అలా కట్టుకున్న తర్వాత మనం క్లిప్స్ తీసేసుకోవాలి. ఈ టూల్ ఏదైతే ఉందో మనం పళ్ళు ఇంకా బ్యాంగిల్స్ హ్యాండ్స్ అవి యాడ్ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ పళ్ళు కింద వేసుకున్నాం కదా, దీని కింద నుంచి మనము దీన్ని పుల్ చేయాలి. సో ఈ బ్లౌజ్ లోపలికి పెట్టుకుని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం పళ్ళు కింద వేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దుపట్టా లాగా. సో మనం ఆల్రెడీ హ్యాండ్స్ ఇలా సెట్ చేసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకుని సో మనకి ఇంకా లెగ్స్ యాడ్ చేసుకోవాలి. వాటిని ఎలా యాడ్ చేసినానో ప్రాపర్గా చూడండి. ఇక్కడ ఈ చివరి పళ్ళు ఉంటుంది కదా, మనం ప్లీట్స్ ఏవైతే పెట్టామో ఈ చివరి ప్లీట్ తీసుకుని లెగ్ని ఇలా పెట్టి ఇలా కూర్చున్నట్టు పెట్టుకోవాలి. దీన్ని మనము పిన్స్ తోటి సెక్యూర్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ లెగ్ ఉంది కదా, మనం ఈ లెగ్ని ఏం చేయాలంటే ఇక్కడ బార్డర్ ఉన్న దగ్గర ఇలా పైకి తీసుకుని ఈ బార్డర్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో డ్రేపింగ్ లెగ్స్ అన్నీ సెట్ చేశాను, బట్ ప్రాపర్గా సెట్ చేసేది ఫైనల్లో చేద్దాము. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ఫేస్ నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న ఇది. ఎంత బ్యూటిఫుల్ ఉంటారంటే అమ్మవారు, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఈ అమ్మవారి కోసమే నేను ఈ చీర ఇవన్నీ చేస్తుంది. ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్న టైంకి ఐ రిమెంబర్ దిస్ ఫేస్. నేను ఇది కొందాము ఇలా తీసుకుందామని ఏం వెళ్ళలేదు, వేరే థింగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు లిటరలీ చూడగానే దిస్ ఫేస్ హ్యాస్ టు బీ ఇన్ అవర్ హోమ్ అని అనిపించింది. షీఈస్ సో ప్రిటీ. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ కోకోనట్ ఉంది కాబట్టి దీనికి యాడ్ చేస్తున్నాము. సో మనం ఫేస్ అయితే ఇలాగ సెట్ చేసుకున్నాం. వెనకాల గ్యాప్ వచ్చినప్పుడు కోకోనట్కి మధ్యలో నేనైతే కవర్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి నీట్గా సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం జ్యువెలరీ ఆభరణాలన్నీ వేసేసుకుంటే సరిపోద్ది. ఈ తాళ్ళు నేను లాస్ట్ టైం అమ్మవారి ఫేస్ కొన్నప్పుడే కొన్నాను. ఎంత ప్రిటీ ఉందంటే లుక్స్ సో ట్రెడిషనల్. ఇట్లా పసుపు తాళ్ళు కడితే అందం ఎక్కడ లేని అందం వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ తాళి కట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం యాక్సెసరీస్ అన్నీ యాడ్ చేసుకుందాం. నేను కొన్న రవ్వల నెక్లెస్లు అన్నీ యాడ్ చేసుకుందాం అమ్మవారికి. నెక్లెస్లు అన్నీ కూడా పెట్టేశాను. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు వడ్డానం యాడ్ చేస్తాం. ఈ బుజ్జి వడ్డానం దొరికింది నాకు. ఫైనలీ నేను అలంకరించడం అయితే అయిపోయింది. అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారు. నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈసారి ఏంటో చాలా 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 బెటర్గా రెడీ చేశానని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. చాలా కష్టపడితే కంప్లీట్ డే కష్టపడితే ఇంత బాగా వచ్చింది. డెకరేషన్ వెనకాల లోటస్ గ్రీనరీ ఏదైతే మనం కష్టపడి చేస్తామో పర్ఫెక్ట్గా వస్తుందని నేను మళ్ళీ బిలీవ్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ డూయింగ్ దిస్. అండ్ వనంలో
వరలక్ష్మి మాత అలంకరణ సూపర్గా సెట్ అయింది. నాకైతే ఈ అరటి చెట్లు ఇవి యాడ్ చేస్తే చాలు ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది మన పూజ గదిలోనే ఉన్నాము. బట్ యా నేనైతే తలాట తిప్పే మాట్లాడాలనిపిస్తుంది, అంత ముద్దుగా ఉన్నారు. ఓకే 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 ఐఎమ్ గెటింగ్ టూ ఎక్సైటెడ్. బట్ ఎనీవేస్ మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే చాలా బాగా రెడీ చేశానని నాకు పర్సనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంతేకాకుండా మీరు కూడా మీ స్తోమతికి తగ్గట్టు మీకు నచ్చినట్టు మీకు ఎలా అలంకరించుకోవాలో అలా అలంకరించుకోండి. అండ్ యా ఫైనలీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఇయర్ ఫర్ వరలక్ష్మి వ్రతం. ఇలా అలంకరించి బ్యూటిఫుల్గా మీ అందరికీ DIY ఇవ్వాలనుకున్నాను. ఫైనలీ నేను అనుకున్నది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week.